నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కృషి అనిర్వచనీయం. అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలి. గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి డిమాండ్. మందలించిందన్న కారణంతో కన్న తల్లిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన కుమారుడు. జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో కలకలం రేపిన ఘటన. దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఓట్ చోర్ గద్దీ చోర్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నేత గౌస్ పేరు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిల ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోర్ పేరుతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిందని, ఈ హక్కుతో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటును వేసుకుని తమకు నచ్చిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం లభించిందన్నారు. తమకు ప్రజల ఆదరణ లేదని తెలుసుకుని ప్రజల ఓట్లను కేంద్ర ప్రభుత్వం చోరీ చేసి అధికారంలోకి రావడం జరుగుతుందని వారు ఆరోపించారు. ఈ అంశంపై పోరాడాల్సిన ఆవశ్యకత ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు, పౌరులందరిపై ఉందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుండడం బాధాకరమన్నారు. ఇదే విషయంగా తమ పార్టీ అగ్రనేత పోరాటం కొనసాగిస్తున్నట్లు వారు చెప్పారు. తాము నిర్వహిస్తున్న ఈ పోరాటానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో పుట్టించడము, ఒక ఫ్లాట్లో 80 ఓట్లు చేయడము, ఇదంతా రాజ్యాంగపరంగా రాజ్యాంగానికి కూని చేయడం తప్ప ఇంకేంటి? ఈ రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ రాహుల్ గాంధీ గారు, మా అధినాయకుడు ఈ పోరాటం చేస్తున్నారు. ఈ ఇది ఒక పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమం అసలే కాదు. ఇది కేవలము రాజ్యాంగానికి కాపాడాల్సిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఒక పెద్ద ఉద్యమము. దీంట్లో అన్ని పార్టీలు రాజ్యాంగం మీద అభిమానం ఉన్న ప్రతి పార్టీ ముందుకు వచ్చి ఈ ఉద్యమాల్లో పాల్గొనాలా. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఆంధ్రాలో ఉన్న ఈ 2-3 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బీజేపీతో కలిసి ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఈ రాజ్యాంగాన్ని కూని చేయడంలో వెనకాడడం లేదు. మీరు చూసినట్టయితే ఇవన్నీ బీజేపీ బడిలోనే కూర్చొని ఉన్నాయి. ఎలా అంటే, ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్, అక్కడ ఒక తెలుగువాడు నిలబడినప్పటికీ తెలుగు వాళ్ళు అని అభిమానం లేకుండా బీజేపీ క్యాండిడేట్కే వైసీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, కూటమి అయితేనేమి, టీడీపీ మొత్తము బీజేపీ క్యాండిడేట్కే ఓట్లు వేసినారంటే దీంతో మనకు అర్థమవుతుంది ఈ పార్టీలన్నీ బీజేపీ కొమ్ము కాస్తున్నాయి. రాజ్యాంగాన్ని కూనీ చేయడంలో ఇవి ఎంత మాత్రము వెనకడుగేయడం లేదని ప్రజలకు అదే నేను తెలుపుకుంటున్నాను. ప్రజలారా, మీకు తెలియకుండానే మీరు బీజేపీకి ఓటేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నేను వైసీపీకి ఓటేసినానులే అని, కానీ అది బీజేపీకి పోతుంది. మీరు అనుకుంటున్నారు నేను టీడీపీకి ఓటేసినానులే అని, కానీ అది బీజేపీకి పోతుంది. మీరు అనుకుంటున్నారు జనసేనకు ఓటేసినారు అని, కానీ అది బీజేపీ పోతుంది. ఈ ప్రస్తుత సమయంలో రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తీసుకొని పెద్ద ఉద్యమమే చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మీరు మీ సహకారాలు
అందించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ఉద్యమంకి చేయూతనిచ్చి సంతకాలు చేసి ఈ రాజ్యాంగపరంగా ఎలక్షన్ జరిగే విధంగా మన ఓటు హక్కును మనం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంలో నేను తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీజీ. భావి భారత పౌరులైన విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా కడప నగరం జెడ్పీ కార్యాలయ సభాభవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది పవిత్రమైందని, ఈ వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందిస్తోందని, ఈ తరుణంలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు కూడా అవార్డులు అందించాలని అపుస్మా భావిస్తోందన్నారు. ఇది ఒక్క కడపలోనే కాకుండా రాష్ట్రమంతటా కొనసాగడం అభినందనీయమన్నారు. సాంకేతిక విలువలను అందిపుచ్చుకొని విద్యార్థులను దేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల కృషి మర్చిపోలేమన్నారు. అపుస్మా సంస్థ ఈ కార్యక్రమాన్ని కాకుండా ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అపుస్మా సంస్థ కార్యవర్గ సభ్యులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. మీరు కొంచెం ఎన్నికుంటే వాళ్ళు రాని కొంచెం ఫ్రీగా ఉంటుంది. కొంచెం ఎన్నిక జరగాలి. శ్రీ కృష్ణ పబ్లిక్ స్కూల్ చూడండి. సైడ్ వచ్చేయండి కొంచెం. మేడం తిరగండి. ఆ స్కూల్ కరెస్పాండెంట్ కూడా మీ సన్మాన గ్రహీత వచ్చినప్పుడు రావాల్సిందిగా కోరుతున్నాను. చూడండి అందరు చూడండి. అవి చేతికి సార్ అది సార్ పేరు వేరేది ఉంది సార్ దాని మీద. నేను వేరే ఫోటో వాళ్ళకి చూడండి బాగుంటుంది సార్. ఇక్కడ చూడండి సార్. తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. అందరికీ నమస్కారములు. ఈరోజు కడప జిల్లా అపుస్మా శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ గుర్తించి దాదాపు 110 మందికి ఉత్తమ ఉపాధ్యాయులకి ఈరోజు అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతున్నది. నిజంగా అపుస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా గుర్తించి ఈరోజు సన్మాన కార్యక్రమాలు వివిధ దశల్లో చేయడం జరుగుతున్నది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేటు విద్యాసంస్థలను రెండింటిని పరిశీలిస్తే 2 కోణాల్లో కూడా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరము ఇరు కోణాల్లో కూడా ఉన్నది. బట్ ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకందరికీ కూడా ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమాలు జరగడం లేదు. కాబట్టి వీరి ప్రతిభను ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు కదా అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు అపుస్మా అనేటటువంటి శాఖ, అపుస్మా అనేటటువంటి సంఘము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు 4 గోడల మధ్య విద్యార్థులను ఎంత బాగా తీర్చిదిద్దుతున్నాడు, ఈ ప్రపంచానికి ఎంత మంచి పౌరులను అందిస్తున్నారు, సాంకేతికను పొందిపుచ్చుకొని ఈరోజు నవీన యుగానికి తగ్గట్టుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్ది ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి గురువులను మనం ఎంతైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో ఈ అపుస్మా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులను సన్మానించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అనేక కష్టకాలాల్లో, కరోనా కష్టకాలంలో కానీ లేక ఎక్కడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ వీటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు
కార్యక్రమాలు కూడా ఈ అపుస్మా చేస్తున్నది. నిజంగా నేను ఈ సందర్భంగా అపుస్మాను అభినందిస్తూ ఈ కడప శాఖను కూడా అభినందిస్తూ 110 మందికి సన్మానం చేయడం అంటే చాలా మంచి సంప్రదాయం అని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లా అపుస్మా శాఖ తరఫున ఉత్తమ ఉపాధ్యాయులను అపుస్మా సభ్యులైనటువంటి ప్రతి పాఠశాలని ఎన్నుకొని 110 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో పాటు వాళ్ళను ఘనంగా సత్కరించి చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కర్నూలులో రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల నుంచి పిలిపించి రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రైవేటు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలో జరపడం కొంచెం ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న వ్యవహారం కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా చేయాలన్నటువంటి అపుస్మా నిర్ణయం మేరకు ప్రస్తుతం ప్రతి జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ ఉత్తమ ఉపాధ్యాయులను అంటే ప్రతి పాఠశాలలో చాలా కాలంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఒక డెడికేషన్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరినీ గుర్తించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకు తగు విధంగా సత్కరించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కడప జిల్లాలో గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇదే సభాభవనంలో ప్రతి సంవత్సరం కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ఉపాధ్యాయులను పాఠశాలల మేనేజ్మెంట్ నుంచి నామినేషన్స్ పంపిస్తే అవి తీసుకొని వాళ్ళను అద్భుతమైనటువంటి రీతిలో సత్కరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రైవేటు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే కూడా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు డెడికేషన్తో పనిచేస్తున్నారు. మా దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయులు ఈరోజు విద్యా వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలబడ్డారు. అలాంటి ఉపాధ్యాయులను ప్రభుత్వం విస్మరించినా మేము మా ఉపాధ్యాయులను తగు రీతిలో సత్కరించి ఇంకా వాళ్ళను తగు విధంగా ప్రోత్సహిస్తూ మరి ఇంకా విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు సాధించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో ప్రతి సంవత్సరంలో మా ఉపాధ్యాయులను మేము సన్మానించుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను విస్మరించి అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దుడుకోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షులు నాగరాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆటో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినట్లు చేయడం జరిగిందని చెబుతున్న కూటమి నాయకులు వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. అన్ని నియోజకవర్గాలలో అధికారుల సహకారంతో బలవంతంగా ర్యాలీలు పెట్టడం కాదని ఆటో కార్మికులను ఎంతవరకు ఆదుకున్నారని వారు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి షరతులు ఎలాంటి ఆర్థిక సాయంతో ఆదుకోగా ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది గడిచిన తర్వాత ఇలా అరకొర నిధులు విడుదల చేయడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలకు అమాంతంగా టికెట్ ధర పెంచి ప్రస్తుతం ఆటో కార్మికులను విస్మరించడం సరికాదన్నారు. నకిలీ మద్యం తయారు చేసి ఆటో కార్మికులతో పాటు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం తగదన్నారు. నేడు ఆటో కార్మికులు ఆటో కొనుగోలుకు పెద్ద ఎత్తున వడ్డీలు తెచ్చుకుంటున్న తరుణంలో వారిని విస్మరించి రోడ్డున పడేలా చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. రానున్న కాలంలో అన్ని వర్గాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తిరగబడే రోజులు వస్తాయని, ఆటో కార్మికుల జీవితాలు నిలబడాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంకు రావడమే సరైనమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ టీయూసీ నాయకులు ఇంకా ఆటో కార్మికులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ టీయూసీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మీడియా యొక్క సమావేశం అనగా అంగు ఆర్భాటాలతో నిన్నటి దినం ఆటో వాళ్ళ జీవితాలలో వెలుగు నింపినట్టు ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని నియోజకవర్గాలలో కూడా బలవంత అధికారులతో ఆటోలను ర్యాలీ పెట్టించడం జరిగింది. వాళ్ళు రాలేకపోయినా, మాకు పడలేదన్నా, డబ్బులు లేదన్నా, మేము అప్లై చేసుకున్నా మాకు పడడం లేదన్నా కూడా ఆటో ర్యాలీని పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఆటో వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను రోడ్డు మీద పెట్టే ఒక పథకంగా మేము చిత్రీకరించాం. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
2,70,000 మందికి ఏ షరతులు లేకోకుండా కొంతమంది గుర్తించి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు గారు అంటున్నారు, ఒకసారి ఆటో వాళ్ళ యొక్క సమావేశంలో మాట్లాడుతూ 11 లక్షల మందో 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే ఇచ్చింది 2 లక్షల మంది అని అన్నాం. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆటో వాళ్ళ జీవితాలు నింపారో కూడా మాకు తెలియాలి. ఉన్న ఉపాధి పోతే ఆటో రోడ్డు మీదకి వస్తే వాళ్ళ పరిస్థితి, కుటుంబం రోడ్డు మీద పడదా? అది మీకు తెలియదా? ఆటో వాళ్ళకు ప్రోత్సహించే పథకాలు కాలేజీలు ఇవ్వండి, ఫ్రీగా కాలేజీ చెప్పండి. ఆటో డ్రైవర్ వస్తే ₹1 కూడా చైతన్య కాలేజీ కట్టించుకోవద్దని చెప్పండి, నారాయణ కాలేజీ చెప్పండి, ఒక ఆటో వానికి ఇవ్వండి, కార్పొరేట్ వైద్యమన్నా ఫ్రీగా ఇవ్వండి అని చెప్తాను. అడుగుతాను, పథకాలని ఇవ్వండి అని చెప్తాను. ఈరోజు మీరు ఏదో సంఖ్యలు ఒత్తుకుంటున్నారు. కోటి అయిపోయిన ప్రభుత్వం జీఎస్టీ పెంచింది మీరే, తగ్గించింది మీరే. అన్ని వేల కోట్లు అయిపోయిన తర్వాత, బరువు ఎక్కిన తర్వాత తగ్గించి ఏం లాభము? నిన్న జరిగిన కార్యక్రమం మన పెళ్లి వీడియోలకు ఎలా ఫోటోలు కెమెరాలు అరేంజ్ చేసుకొని ఇదొక ఒక ఈవెంట్ కార్యక్రమంగా జరుపుకున్నారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఏ కార్యక్రమాలు కార్మికులకు తోడుగా ఉండకపోయినా కూడా వాళ్ళ ఫోటో సెషన్, వాళ్ళ వీడియో సెషన్, వాళ్ళు వీడియోలో అద్భుతంగా చూపించుకోవడానికి, వాళ్ళ ఛానళ్ళల్లో వీడియోలు చూపించుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేస్తుంది. కానీ నిన్న వాహనమిత్ర మేము 2,90,000 మందికి ఇచ్చినామంటున్నారు. కనీసం 2,90,000 మందికి స్టేట్లో ఇస్తే ఈరోజు కార్మికులు మీరు నిజంగానే వాళ్ళకు అకౌంట్లలో పడింటే ఈరోజు వాళ్ళ ఆనందాలు కనిపించాయి రోడ్ల మీద. కానీ ఈరోజు ఎవరైనా కానీ, ఏ ఆటో కార్మికుడైనా కానీ మాకు డబ్బులు పడింది అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే, మీరు ఏదో నామకే వస్తే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మీరు ఫోటోలలో పోజులు ఇచ్చేదానికి దాని మాత్రమే మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఒకటి. కానీ అడిగింది మేమేమైనా ఫ్రీ బస్సులు ఇవ్వమని చెప్పినామా? కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఫ్రీ బస్సులు అడిగినారా? ఈరోజు వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ కందులు కట్టుకోనికుండా రోడ్డు మీద పడడానికి మీరు ఇచ్చేసినారు. ఖచ్చితంగా ఈ వ్యతిరేకమైన కార్యక్రమాలు చాలించుకోండి. మీరు ఏదైతే చెప్తే అది నీతి నిజాయితీగా మా జగనన్న చేసినట్టు చేయండి, లేకపోతే చేత కాకపోతే కుమ్మగొనండి. అంతేగాని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయొద్దు. ఓకే. తమ ఉన్నతికి అన్ని విధాల తోడ్పాటు అందించిన న్యూ లిటిల్ ఏజెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి గురువులకు రుణపడి ఉంటామని పూర్వ విద్యార్థులు తెలిపారు. కడప నగరం అంగడి వీధి శివాలయం వద్ద న్యూ లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము నేడు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో, సమాజం గర్వించే స్థానాల్లో ఉన్నామని, ఇందుకు ప్రధాన కారణం నాటి గురువులు, పాఠశాల యాజమాన్యమే ప్రధాన కారణమన్నారు. వారు నేర్పిన విద్యాబుద్ధుల కారణంగానే తాము జీవితంలో అనేక విజయాలు సాధించగలిగామన్నారు. ఉత్తమ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించిన గురువులకు పాదాభివందనం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించారు. తొలుత పూర్వ విద్యార్థులు తమ సహచరుల యోగక్షేమాలు తెలుసుకుని, వారు జీవితంలో సాధించిన విజయాలు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుమారి మేడం అంటే నాకు నేను వెళ్ళిపోయిన తర్వాత మేడం వచ్చారు. నా ఎక్స్పీరియన్స్. సో తర్వాత నేను ఎంటెక్ చేశాను. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను న్యూ లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ గాను, ప్రిన్సిపల్ గాను నా యొక్క స్కూల్ 1996లో నుంచి నేటి వరకు 30 సంవత్సరాలుగా ఈ యొక్క స్కూలును విజయవంతంగా నడుపుకుంటూ వచ్చినాం. మా యొక్క స్కూల్లో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో క్రమశిక్షణగా, తర్వాత వారి యొక్క జీవితంలో మన యొక్క స్కూల్ యొక్క క్రమశిక్షణ మర్చిపోకుండా వాళ్ళ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా బాగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళని ఎంతో కష్టపెట్టి ఉంటాను. కానీ ఈరోజు వాళ్ళ యొక్క జీవితము చాలా సుఖ సంతోషాలతో అనేక ఉన్నతమైన స్థాయిలలో విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి నేను ఒకప్పుడు వీళ్ళందరినీ చాలా కష్టపడి రాత్రులు పగులు మేలుకొని వాళ్ళను కూడా కష్టపెట్టినాను. కానీ కష్టపెట్టినది ఎందుకు కష్టపెట్టానంటే నా కోసం కాదు కదా, వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము,
మన స్కూల్ యొక్క ఉన్నత స్థాయి చేరుకోవాలి, మన ఏరియాలో మన స్కూలుకు మీకు మీ తల్లిదండ్రులకు చదివించినందుకు అందరికీ కూడా ఒక మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ న్యూ లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించి ఎంతోమంది ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ మేము ఉపాధిని కల్పించాం. అటువంటి ఉపాధిని కల్పించినటువంటి ఈ యొక్క స్కూల్ను ఎప్పటికీ మర్చిపోకుండా మా యొక్క విద్యార్థులు బాగా ఎప్పటికీ కూడా ఈ స్కూలును వాళ్ళ యొక్క మనసులో బాగా ముద్ర వేసుకొని ఉన్నారు. మేమందరం కూడా గెట్ టుగెదర్ అవుతాం సార్. ఇక్కడ మేము చాలా సంతోషంగా మేమందరం ఉన్నాం. ఒకసారి కలిసి మీతో మా అనుభవాలు పంచుకుంటాం సార్ అని రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. చాలా సంతోషంగా ఉండేది. ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజేశ్వరి. నేను న్యూ లిటిల్ ఏంజల్ స్కూల్లో నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ స్కూల్లో నాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి. నిజంగా సార్ అయితే నిజంగా మా అమ్మ మా నాన్నలు పొద్దున్నే వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోతారు, వీళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. సార్ వాళ్ళు సెకండ్ మదర్ సెకండ్ ఫాదర్గా మమ్మల్ని చూసుకున్నారు. నిజంగా నాకు ఇప్పటికి కూడా గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతమందిని అందరినీ ఫ్రెండ్స్ని జూనియర్స్ని సీనియర్స్ని అందరు కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సార్ ఆ టైంలో మాకు కష్టపెట్టినందుకే మేము ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాము. ప్రజెంట్ నేనైతే ఒక ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ చేస్తున్నాను అండ్ నేను ఒక యాక్టర్ని అనమాట. ఒక 5 మూవీస్ దాకా చేశాను. నేను ఇంతవరకు వచ్చానంటే కారణం మటుకు మా ప్రిన్సిపల్ సారే. నిజంగా నేను ఈ స్కూల్లో 2008 బ్యాచ్ని. నేను ఇప్పుడు మన హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ శ్రీ జానకమ్మ రైల్వే స్టేషన్లో మెయింటైన్ చేస్తున్నాను రాజంపేటలో. మరియు నేను ఒక హెచ్పిసిఎల్ ట్రాన్స్పోర్టర్ని. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నానంటే కేవలం ప్రిన్సిపాల్ సార్ మరియు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వీళ్ళు మేము ప్రతిరోజు మమ్మల్ని చిన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారని మేము అనుకున్నాం. కానీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టినారో ఇప్పుడు ఈ స్థాయిలో మేము ఎలా ఉన్నామనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా భావించే హజ్ ఉమ్రా యాత్రలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఖిద్మతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బీహార్ రాష్ట్రం బాగల్పూర్కు చెందిన సయ్యద్ మహమ్మద్ మసూర్ రాజీ ఇతర నగర ముస్లిం ప్రముఖులు కోరారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన ఖిద్మతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ను వారు ప్రారంభించి మాట్లాడారు. పవిత్ర ఉమ్రా హజ్ యాత్రలకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారని, అయితే ఈ యాత్ర సమయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా యాత్ర ఫలవంతం చేసేందుకు నేడు ఖిద్మతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ను ప్రారంభించారన్నారు. యాత్రలో పాటించాల్సిన అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా యాత్ర సజావుగా సాగేందుకు ట్రావెల్స్ నిర్వాహకులు అన్ని విధాల తోడ్పాటు అందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ వీరి సేవలను సద్వినియోగం చేసుకుని పవిత్ర యాత్రను విజయవంతంగా ముగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ ఎండీ అలీషేర్, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. कामयाबी और कामरानी अता फरमा, जो जिस नेक मकसद और जायज़ तमन्ना के साथ इस महफिल पाक में हाथ को उठाया हुआ है, मौला सबकी नेक कर दे। वीडियो भी करते नाज़रीन अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद मसरूर राजी खानकाह शहबाजिया भागलपुर बिहार आज इस कड़पा की सरजमीन पे पिछली शब मैं इमामुल अंबिया व इमामुल औलिया कॉन्फ्रेंस में शिरकत के लिए हाजिर आया और यहाँ के लोगों की मोहब्बतें शामिल हाल रहीं। आज जिस ऑफिस में मैं बैठा हूँ ये खिदमत उम्रा और हज के लिए ट्रैवल्स जो कायम किया गया है, मैं इसके लिए दुआगो हूँ कि ये बड़ी अजीम सआदत मंदी की बात है और बहुत बड़ी खिदमत अंजाम देने जा रहे हैं।
इस ट्रैवल्स के ज़रिया ज़्यादा से ज़्यादातर लोग यहाँ के और आसपास अतराफ़ व अकनाफ के हज और उम्रे की सआदतें हासिल करेंगे। मैं सब के लिए दुआगो हूँ कि अल्लाह सबकी हाज़िरी को कबूल फरमाए। ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ కడప నగరంలో తెరచబడింది. ఖిద్మతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి ఒక్కరికి ఉమ్రా చేయాలనే ఆశ ఉంటుంది. దానికోసమే మనము అనుకూలంగా ఆఫర్లు మరియు ప్యాకేజ్ కోసము ఈ ఖిద్మతే ఉమ్రా అని మనము ప్రాముఖ్యం చేశాము. పేద ప్రజలకు, సామాన్యులకు అనుకూలంగా ఆఫర్లు ఇచ్చి వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చాలని ఉద్దేశంతో ఖిద్మతే ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని ప్రారంభించాము. ప్రతి ఒక్కరూ ఉమ్రా కోసము ప్యాకేజ్ తీసుకొని మీ ఆశయాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో మా బ్రాంచ్ ఓపెన్ చేయబడుతుంది. మీరు కేవలం మొత్తం లెక్క చెల్లించకుండా ఇన్స్టాల్మెంట్లో అయినా కట్టవచ్చు మరియు అడ్వాన్స్ పేమెంట్ చేసి ఉమ్రా చేసిన తర్వాత అయినా పేమెంట్ చేయవచ్చు. అన్ని రకాల వసతులు కలుగుతున్నాయి. వచ్చే రోజుల్లో పేద ప్రజల ఆశయాన్ని మనము నెరవేరుస్తామని ప్రతి ఒక్కరూ ఈ ప్రారంభానికి వచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తమ న్యాయమైన సమస్యలను కూటమి ప్రభుత్వం సత్వరమే పరిష్కరించేలా చూడాలని గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి కోరారు. కడప నగరంలో గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, తమ అసోసియేషన్ పోరాటాల కారణంగా 1-2 సమస్యలు మాత్రమే పరిష్కారం అయ్యాయన్నారు. అయితే సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. నూతన సర్వీస్ రూల్స్ పేరుతో అన్యాయం కొనసాగుతోందని ఈ సందర్భంగా చెప్పారు. తాము ఉద్యోగంలో చేరి 6 సంవత్సరాలు దాటినా కనీస పదోన్నతులకు నోచుకోవడం లేదన్నారు. తమ కంటే వెనుక చేరిన వారు పదోన్నతులు పొందుతుండగా తాము మాత్రం ఒక్కడు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉందన్నారు. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న తమకు చట్ట సవరణ ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సచివాలయ సిబ్బంది పోరాటానికి తమ వంతుగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేఎల్ఎం గ్రేడ్ 2కు సర్వీస్ రూల్స్ రద్దు చేసి ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, లేని పక్షంలో కార్యాచరణకు దిగాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యుత్ సంస్థ యాజమాన్యం తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మా గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని కడపలో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే జేఎల్ఎం గ్రేడ్ 2లు ఏర్పాటయ్యి 2 సంవత్సరాల కాలం గడిచినప్పటికి కూడా నేటికి కూడా ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 1-2 మా అసోసియేషన్ ద్వారా సాధించుకోగలిగాం. కానీ నూతన సర్వీస్ రూల్స్ పేరుతో ఇవాళ విద్యుత్ సంస్థలో మాకు చాలా అన్యాయానికి గురి చేసేటటువంటి సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఇవాళ 6 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ఇవాళ ప్రమోషన్లకు నోచుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మాకన్నా వెనకల జాయిన్ అయినటువంటి వాళ్ళు అంటే డిపార్ట్మెంట్లో పాత ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ తీసుకొని ఇవాళ మాకన్నా వెనకాల జాయిన్ అయినటువంటి వాళ్ళకందరికీ కూడా మాకన్నా ముందు ప్రమోషన్లు పొంది వాళ్ళు వాళ్ళ కింద మేము పనిచేసేటువంటి పరిస్థితి వాళ్ళ ఉత్పన్నమవుతుంది. సచివాలయ వ్యవస్థలో వెంటనే ఈ చట్ట సవరణ చేసి మాకందరికి కూడా ప్రమోషన్ ఛానల్ ఇచ్చేసి మొత్తం అందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మమ్మల్ని అందరినీ కూడా మెర్జ్ చేయాలన్నటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సచివాలయం ఉద్యోగులు చేసేటటువంటి జేఏసీకి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క సమస్యలు అన్నింటికి కూడా మా యొక్క అసోసియేషన్ పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పవర్ చేసేటటువంటిది ఎలక్ట్రిసిటీ సెక్టార్లో అందరూ కూడా పవర్ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానికి కూడా మేమందరం కూడా హార్ట్ఫుల్గా సంఘీభావం తెలియజేస్తున్నాం. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇవాళ జేఏసీ అందరూ కూడా మీరు అందరూ కూడా జేఏసీగా ఏర్పాటై ముందుకు పోతున్నారు. కాబట్టి
జేఎల్ఎం గ్రేటులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నూతన సర్వీస్ రూల్స్ను పూర్తిగా రద్దు చేసి ఏపీఐసీబీ సర్వీస్ రూల్స్ అమలు అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా గట్టిగా నిలబడాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మేము మళ్ళీ కార్యాచరణకు దిగాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వము యాజమాన్యం విద్యుత్ యాజమాన్యం జేఎల్ఎం గ్రేటులు సర్వీస్ రూల్స్ను పూర్తిగా రద్దు చేసి ఏపీఐసీబీ సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ ఏఎల్ఎం ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని కడప ఎంఈఓ రఫీక్ అహ్మద్ తెలిపారు. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా శాఖ జిల్లాలోని 6 ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారికి ఆదర్శ ఉపాధ్యాయుల అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రఫీక్ అహ్మద్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అబ్దుల్ రజాక్, జిల్లా కార్యదర్శి అబ్బాస్ అలీ, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్లు మాట్లాడుతూ సమాజంలో విద్యకున్న ప్రాధాన్యతను తెలియజేశారు. భావి భారత పౌరులైన విద్యార్థులను తీర్చిదిద్దేవారు ఉపాధ్యాయులని, వారి సేవలను గుర్తించి సత్కరించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ చక్కగా చదువుకోవాలని, తద్వారా పుట్టిన ఊరికి దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, ఉత్తమ ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తనను మందలించిందన్న కారణంతో కన్న తల్లిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరామ్ నగరంలో కలకలం రేపింది. తల్లితో గొడవపడిన కొడుకు తండ్రి అడ్డు రావద్దంటూ తండ్రిని గదిలో బంధించి కూరగాయల కత్తితో అమానుషంగా దాడి చేసి తల్లిని గొంతు కోసి హత్య చేశాడు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు యశ్వంత్ రెడ్డి తల్లి ఉప్పలపాటి లక్ష్మీదేవితో గొడవకు దిగాడు. ఇదే విషయాన్ని హతురాలు భర్త విజయభాస్కర్ రెడ్డికి చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో యశ్వంత్ రెడ్డి చెప్పకుండా హైదరాబాద్ నుంచి ఇంటికి రావడంతో ఈ విషయాన్ని ప్రశ్నించడంతో తల్లి కొడుకుల మధ్య వివాదం నెలకొంది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యశ్వంత్ కుమార్ రెడ్డి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలా ఉండగా యశ్వంత్ ప్రవర్తన సరిగా లేదని బంధువులు చెబుతున్నారు. వంటింట్లో ఉన్న తల్లిని హత్య చేసి ఆపై ఆమెను ఈడ్చుకుంటూ ఇంటి బయటపడేశారు. తరువాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని మొబైల్ ఫోన్లో పాటలు పెట్టి పైశాచిక ఆనందాన్ని అనుభవించడం దారుణం. తండ్రి విజయభాస్కర్ రెడ్డి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు పగలకొట్టి యశ్వంత్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల కృషి అనిర్వచనీయం. అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చూడాలి. గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి డిమాండ్. మందలించిందన్న కారణంతో కన్న తల్లిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన కుమారుడు. జిల్లాలోని ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్లో కలకలం రేపిన ఘటన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.